లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన అలాగే ఈజీగా చేసుకునే వెజిటబుల్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం చేయాలో అనే టెన్షన్ లేకుండా 10 నిమిషాల్లో కుక్కర్లోనే చేసేసుకోవచ్చండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ ముందుగా నేను ఒక 3 కప్స్ రైస్ తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసుకొని అలాగే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్ పులావ్లోకి వెజిటబుల్స్ అన్నీ తీసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక సాజీరా అలాగే ఓల్ గరం మసాలా వేసి వేయించుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలండి. టమాటో, క్యారెట్, పొటాటో అలాగే క్యాలీఫ్లవర్, బీన్స్, పచ్చి బఠానీ కూడా వేసుకోవాలండి. ఇవి 1 మినిట్ కలుపుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 1 నిమిషం మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్ తీసుకొని కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూడండి, కొంచెం మగ్గావి కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలండి. ఇలా 1 మినిట్ పాటు కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇక్కడ నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను కదండి, అలాగే 6 కప్స్ వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని కూడా వేసి కలుపుకుందామండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందామండి. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చే వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి. చూసారు కదా, విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి. చూసారు కదా, బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికి రైతా కాంబినేషన్ అయితే బాగుంటుందండి. ఇలా పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒకసారి ఈ రెసిపీ కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారు, త్వరగా కూడా అయిపోతుంది. ఈ వెజిటబుల్ రైస్ అయితే మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.